కాంగ్రెస్ పాలకుల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రశ్నిస్తున్న గొంతులపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. రేవంత్ పాలనను విమర్శించినందుకు ఓ దళిత వృద్ధుణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేశారు. దర్శనం వెంకటయ్య అనే 77 ఏళ్ల దళిత వృద్ధుణ్ణి సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటయ్య స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం. అయితే ఇవాళ మధ్యాహ్నం ఇంటి మీద దాడి చేసి వెంకటయ్యను మఫ్టీ పోలీసులు ఎత్తుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. అరెస్టుపై కుటుంబ సభ్యులకు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. దాంతో వృద్ధుడు వెంకటయ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటీవల వెంకటయ్య మాట్లాడిన వీడియో ఒకటి ప్రసారం చేసినందుకే గత వారం రేవతి, తన్వి యాదవ్ అనే మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గత వారం మహిళా జర్నలిస్టులు ఇద్దరిని, రేవతిని, తన్వి యాదవ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరైతే తన్వి యాదవ్ ఒక బైట్ తీసుకున్నారో ఆ బైట్లో 77 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య అనే అతను అంటే కాంగ్రెస్ గవర్నమెంట్తో తనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి సమస్యని వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని అతను చాలా క్లియర్గా చెప్పాడు. అందుకే పోలీసులు అతను అరెస్ట్ చేశారా ఏంటి, అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల గుండెలు మండుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి అయితే అనేక కష్టాలు, ఇబ్బందులు పడుతున్న సందర్భంలో 15 నెలల కాలం నుంచి అంటే కొంతకాలం ఎదురు చూశారు. ఒక 5-6 నెలల పాటు, సంవత్సరం పాటు వెయిట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు కదా, అసలు ఏం చేస్తారు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళల కోసం ఇచ్చిన హామీలు కావచ్చు, సబ్బండ వర్గాలకు సంబంధించి ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలంతా కూడా ఎదురు చూసిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసే విధంగానే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పితే వాళ్ళ ప్రజల కోసం చేసిన మేలేమీ లేదు, ప్రజల కోసం ప్రవేశపెట్టే పథకాలు ఏవీ లేవని గ్రహించినటువంటి ఆ ప్రజలంతా కూడా గుండెలు మండిపోతున్న సందర్భం చూస్తా ఉన్నాము. కడుపు మండి మాట్లాడుతున్న మాటల మీద ఇవాళ అనేక కేసులు, సైబర్ క్రైమ్ కు సంబంధించిన కేసులు నమోదు చేస్తూ వాళ్ళను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం. గతంలోనూ 2 మహిళా జర్నలిస్టుల మీద కేసులు పెట్టిన సందర్భం చూసాము. ఆ తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఓ యూట్యూబర్ ను కూడా ఇబ్బందులు పెట్టే విధంగా 2 సార్లు హైదరాబాద్ కు సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకుపోయిన సందర్భం మనకు కనిపించింది. ఆ తర్వాత తన్వి యాదవ్ కావచ్చు, రేవతి కావచ్చు, ఈ ఇద్దరిని కూడా ఇటీవలి కాలంలో అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిన సందర్భం, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చిన నేపథ్యం కూడా చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే ఎవరైతే తన్వి యాదవ్ తీసుకున్నటువంటి బైట్ సంబంధించి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రైతు, ఇతను మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం ఏదైతే చిన్న ముప్పారం, దీన్నే చెట్ల ముప్పారం అనే గ్రామంగా కూడా పరిగణిస్తా ఉంటారు. ఈ వ్యక్తి వయసు కూడా ఇతను 12-10-1948 అంటే జవహర్ లాల్ నెహ్రూ సంబంధించిన ఈనాటి మోదీ వరకు అనేక మంది ప్రధానుల పాలన చూసిన వ్యక్తి. దాంతో పాటు ముఖ్యమంత్రులుగా మనం చూసినట్టయితే నీలం సంజీవరెడ్డి నుంచి మొదలుకొంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి నాయకత్వం 2 సార్లు చూసిన పరిస్థితి. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే సుదీర్ఘంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక 78 సంవత్సరాల వృద్ధుడు ఇతను అనేక నాయకులకు సంబంధించినటువంటి పరిపాలన చూసి వాళ్ళ కడుపు మండి ఒక రైతుగా తను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే గతంలో ఆగస్టు నెల తర్వాత అక్కడ వరద వచ్చిన సందర్భంలో అక్కడ రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, పంట పొలాలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వాగుల్లో నీళ్లు లేక, అక్కడ చెక్ డ్యాముల్లో, చెరువుల్లో ఎక్కడ నీళ్లు లేక రైతాంగం అంతా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం ఈ యాసంగి సీజన్ లోను గతంలోనూ చూస్తున్న సందర్భంలో గుండె మండి మాట్లాడినటువంటి ఎవరైతే దర్శనం వెంకటయ్య ఉన్నారో ఆయన మీద ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు ఇనుగుర్తి మండలంలో ఉన్నటువంటి
చెట్లముప్పాలెం గ్రామానికి వచ్చి అతన్ని తీసుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. స్థానిక పోలీసులకు ముందుగానే తెలిపే పరిస్థితి ఉంది. ఎందుకంటే జ్యూడిక్షన్ లో ఉన్నటువంటి పోలీసులకు ఎవరైతే సైబర్ క్రైమ్స్ కావచ్చు ఇతర పోలీసులు వచ్చిన క్రమంలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఇనుగుర్తి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. 4 గంటల తర్వాత దర్శనం వెంకటయ్య అయితే హైదరాబాద్ తీసుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అతన్ని తీసుకువెళ్లి ఎక్కడికి తిప్పుతా ఉన్నారనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.